తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ఏఐసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, అగ్రనేతలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి పిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు గత వారం రోజులుగా భారతీయ జనతా పార్టీలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ దేశానికి హోంశాఖ మార్చిలో ఉన్నటువంటి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలకు దేశం యావత్తు కూడా వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పని కోరుతున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇంత అహంకారపూరిత మాట్లాడినటువంటి అమిత్ షాకు తగిన బుద్ధి చెప్పాల్సిందే, మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో, పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అంబేద్కర్ గారు ఫోటోతో సహా నిరసనలు చేస్తున్నప్పటికీ మోడీ గారు అమిత్ షాను వెనకేసుకురావడానికి తీవ్రంగా తప్పుపడుతూ ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి గారికి ఒక వినతి పత్రాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షాపై వెంటనే చట్టపరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ వెంటనే వారి మంత్రి పదవికి ఉద్వాసన చెప్పాలని చెప్పని ఈరోజు భారత రాష్ట్రపతి గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఓ వినతి పత్రాన్ని ఇచ్చే క్రమంలో వేలాది మంది ప్రజల సమక్షంలో ఓ ధర్నాను కూడా నిర్వహించుకొని భారతదేశ ప్రభుత్వానికి గట్టిగా ఓ హెచ్చరికను జారీ చేస్తూ దేవుడి తర్వాత దేవుడిగా పేదోళ్ళు కొలుస్తారు అంబేద్కర్ని. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను, అన్ని గ్రంథాలను పఠించి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాల కులాల సమూహం కానీ, వివిధ రకాల ఉన్నటువంటి మతాల సమూహంలో కూడా అందరూ కూడా ఏ విధంగా మసూలుకోవచ్చని ఒక గొప్ప రాజ్యాంగం రచించి భారతదేశానికి అంకితం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న రాజ్యాంగ నిర్మాతగా కొలవబరిచే అంబేద్కర్ గారి పైన అహంకారపూరితమైనటువంటి మాటలని చెప్పిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మంది పేదలు మాకు దేవుడి అంబేద్కర్ అని చెప్పండి, వారు రచించినటువంటి రాజ్యాంగ ప్రకారం అనేక హక్కులు ఈరోజు పేదలకు అందినటువంటి దాన్ని గుర్తు చేసుకొని ముందుకు పోతుంటే ఎందుకు ఈ అహంకారపూరిత మాటలు అని చెప్పి ఎందుకు ఇంత దుర్నీతి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అని ఈరోజు మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టిగా ఎదిరిస్తూ ప్రశ్నిస్తూ ఇప్పటికే అసెంబ్లీ ముందర కూడా అనేక రకంగా పోరాటం చేసినప్పటికీ కూడా, దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ దిగిరాకపోవడాన్ని తెప్పడుతూ అది కూడా పేదలకు సంబంధించినటువంటి మనోభావం దెబ్బతీసే విధంగా అమిత్ షా అయితే ఉందో దాన్ని ఈరోజు మీ తీవ్రంగా తప్పడుతున్న మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం గద్దె దిగి వచ్చి అమిత్ షాపై తగు చర్యలు తీసుకోకపోతే ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాట సందర్భంగా నేను తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పేదల సంపద అంతా కూడా ఆయన అనునయాలకు పంచిపెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తప్పట్టినాం. ఈరోజు ఆదాని 2014లో ప్రపంచ సంపన్నుల జాబితాలో 600 పైచిలుకున్న నెంబర్లో, కానీ గత 2 సంవత్సరాల క్రితం ప్రపంచ సంపన్నుల జాబితా చూస్తే నెంబర్ 2కి వచ్చిండు. ఏ విధంగా ఎగబాకిండంటే చెప్పలేని పరిస్థితి. ప్రశ్నించిన రాహుల్ గాంధీ గారిని, ఇండియా కూటమికి సంబంధించి ప్రశ్నించిన 143 మందిని ఈరోజు లోక్సభ నుంచి కూడా బహిష్కరింపజేసి నియంతృత్వ పరిపాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబో రోజుల్లో గద్దె దించాలని చెప్పని మణిపూర్లో దుర్ఘటనలు జరుగుతున్నా, మణిపూర్లో ప్రజలందరూ కూడా వారి హక్కులను కోల్పోతున్నారు. అయినా
ప్రధానమంత్రి మోడీ గారు వారి గురించి మాట్లాడు, అమిత్ షా వారి గురించి మాట్లాడు, మణిపూర్ పోయి వాళ్ళని పరామర్శిద్దామని చెప్పనే ఆలోచనకు లేకపోవడం. ఈరోజు ఏఐసిసి ఇది కూడా తప్పొట్టింది. మణిపూర్లో రాజ్యాంగ హక్కులను కాలు వస్తున్నటువంటి దానిపైన కూడా నోరు పేద పని భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఈ సందర్భంగా తప్పడుతూ రాబో రోజుల్లో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దిగివచ్చి ఈ ఆందోళనకు బర్తరఫ్ చేయాలి అమిత్ షా అని చెప్పని ఈ సందర్భంగా రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.